సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెల్టూరు గ్రామ శివారులో మహిళపై పెప్పర్ స్ప్రేతో దాడి చేసి 3 తులాల బంగారు పుస్తెల తాడు దోచుకున్న ఘటనను సదాశివపేట పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో భార్యాభర్తలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి బంగారు పుస్తెల తాడుతో పాటు పెప్పర్ స్ప్రేను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 5న సదాశివపేట పట్టణంలోని చాకలి కేరిలో ఉన్న కళ్ళుదుకాణం వద్ద మల్లమ్మతో మాటలు కలిపి పరిచయం పెంచుకున్న నిందితులు, మార్కెట్ నుంచి ఇంటి వద్ద దింపుతామని నమ్మించి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు. అనంతరం వెల్టూరు గ్రామ శివారుకు చేరుకున్న తర్వాత పెప్పర్ స్ప్రే చల్లి మహిళపై దాడి చేసి 3 తులాల బంగారు పుస్తెల తాడును అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సదాశివపేట పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి 24 గంటల్లోనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మునిపల్లి మండలం గోపాలరం గ్రామానికి చెందిన కొత్తగోళ్ల బాబు, కవితగా నిందితులను గుర్తించారు. వారి వద్ద నుంచి పెప్పర్ స్ప్రేతో పాటు బంగారు పుస్తెల తాడును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 6:30 గంటల సమయం లోపల ముబారక్పూర్ ఏ గ్రామానికి చెందినటువంటి మంగలి మల్లమ్మ అనేటువంటి మహిళ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె ముబారక్పూర్ ఏ గ్రామం నుండి కూరగాయలు కొనుక్కోవడానికి ఇక్కడ మన సదాశివపేట టౌన్కి వచ్చింది. ఈ కూరగాయలు కొన్న తర్వాత ఆమె పక్కనే చాకలికేరిలో ఉన్నటువంటి కళ్ళు దుకాణం దగ్గరికి తాగడానికి వెళ్ళింది. అక్కడ తాగడానికి వెళ్ళినటువంటి సమయం లోపల ఒక గుర్తు తెలియని ఇద్దరు ఆడ ఒక మొగ ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు పరిచయం అయ్యి ఈ మంగలి మల్లమ్మ ఫిర్యాదుదారులతోటి చనువు పెంచుకున్నారు. మాటలు కలిపి ఈమెతోటి చనువుగా నటించి ఈ మంగలి మల్లమ్మను ఈ కూరగాయలు కొనుక్కున్న తర్వాత మేము ఊరి దగ్గర వదిలిపెడతామని చెప్పేసి వాళ్ళ బైక్ పైన ఎక్కించుకొని వెల్టూరు గ్రామం దాటిన తర్వాత నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో అక్కడ బైక్ ఆపిరు. ఇద్దరు ఈ ఆడ మగ వ్యక్తులు బైక్ ఆపేసి ఎంట తెచ్చుకున్నటువంటి ఆ పెప్పర్ స్ప్రే ఏదైతే ఉందో ఈ ఫిర్యాదుదారులు ఈ కంట్లో కొట్టంగానే ఆమె కళ్ళు మండి ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఈ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఈ గుర్తులేని ఆడ మగ ఇద్దరు కూడా ఆమె మెడలో ఉన్నటువంటి 3 తులాల బంగారు చైన్ను దొంగిలించుకొని ఆ బండిపైన పారిపోవడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి మంగలి మల్లమ్మ ఫిర్యాదు మేరకు మనం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మనము సాంకేతికంగా సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా టెక్నాలజీని బేస్ చేసుకొని నిందితులైనటువంటి ఈ కొత్తగొల్ల బాబు తర్వాత అతని భార్య కవిత ఈ మన మునిపల్లి మండలం పెద్దగోపులారానికి చెందినటువంటి వీళ్ళిద్దరిని భార్యాభర్తలను మనం 24 గంటల్లో వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మనము పోయినటువంటి ఫిర్యాదుదారుల యొక్క ఈ 3 తులాల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ చరిత్ర అయితే ఏం లేదు. వీళ్ళ ఫైనాన్షియల్గా వీళ్ళు కొంచెం ప్రాబ్లంలో ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని ఇద్దరు భార్యాభర్తలు కూడా ఈ ముందు వేసుకున్నటువంటి పథకం ప్రకారం ముందే ఆ రోజు దొంగతనం చేసుకోవాలని చెప్పేసి ఇంటి నుండి ప్రిపేర్ అయ్యి వాళ్ళ పెప్పర్ స్ప్రే అదంతా కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ ఒంటరిగా ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్ దగ్గర తాగి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను టార్గెట్ చేసుకొని చైన్లు దొంగతనం చేయాలని ముందే వాళ్ళు ప్రిపేర్ అయ్యి రావడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగానే ఇదంతా ఎగ్జిక్యూట్ చేసిండ్రు. వాళ్ళని మనం 24 అవర్స్లో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి 3 తులాల బంగారు చైన్ ఏదైతే పుస్తల తాడు రికవరీ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరికీ కూడా మేము ముఖ్య గమనిక ఏంటంటారంటే గుర్తు తెలియని అపరిచితమైనటువంటి వ్యక్తులతోటి పరిచయం పెంచుకొని వాళ్ళు చెప్పినట్లు విని వాళ్ళు ఎవరో తెలియకుండా వాళ్ళ వెంట వెళ్ళడము, తర్వాత వాళ్ళ బైకులు ఎక్కడము, వాళ్ళతోటి మాటలు కలుపుకొని వాళ్ళతో దోస్తానా చేయడం వల్ల ప్రమాదం జరిగేటువంటి అవకాశం, అఫెన్సులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి వెళ్ళవద్దు. అదేవిధంగా ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు ఏదైనా ఉండి అనుమానం వస్తే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను.